హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు షానూస్ వ్లాగ్స్. ఈరోజు మనం ఆలు స్టఫ్డ్ మిర్చి బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఎప్పుడు రొటీన్‌గా చేసుకునే మిర్చి బజ్జీ కాకుండా ఒకసారి ఈ ఆలు స్టఫ్డ్ మిర్చి బజ్జీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆలు స్టఫ్డ్ బజ్జీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా నానబెట్టి పక్కనుంచుకోండి. తర్వాత ఇలా ఆలూస్‌ని కట్ చేసుకొని కుక్కర్‌లో వేసుకొని తగినన్ని వాటర్‌ని వేసి కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకొని 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. 4 విజిల్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి ఆలు తొక్కని తీసి పక్కనుంచేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా ఆలూస్‌ని తురిమి దీనిలోకి కొంచెం చాట్ మసాలాని, కొంచెం ధనియా పౌడర్‌ని, తగినంత సాల్ట్‌ని, కొంచెం కారంని యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని పక్కనుంచేసుకోండి. మనం నానబెట్టుకున్న చింతపండులో వాటర్‌ని వంపేసి ఇలా మొత్తం స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసి పక్కనుంచేసుకోండి. తర్వాత ఒక బౌల్‌ని తీసుకొని మిర్చి బజ్జీలను ఇలా ఒకసారి కడిగి తీసుకుందాం. ఇలా కడిగిన మిర్చి బజ్జీని తీసుకొని ఇలా మధ్యలో ఘాట్లను పెట్టి లోపల ఉన్న విత్తనాలను తీసేయండి. ఇలా మొత్తం తీసేసిన తర్వాత మిగతా అన్ని మిర్చీల లోపల ఉన్న విత్తనాలను తీసుకోండి. ఇలా అన్నిటిని తీసేసిన తర్వాత మిర్చిని తీసుకొని దీని లోపల చింతపండు పేస్ట్‌ని ఇలా అప్లై చేయండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు పేస్ట్‌ని ఇలా అప్లై చేసుకొని పక్కనుంచేసుకోండి. ఇలాగే మన దగ్గరున్న అన్ని మిర్చీలకి చింతపండు పేస్ట్‌ని అప్లై చేసుకొని, ఇలా ఆలు పేస్ట్‌ని కూడా అప్లై చేసుకొని పక్కనుంచేసుకోండి. ఇలా అన్నిటికి అప్లై చేసుకున్న తర్వాత పక్కనుంచేసుకోండి. తర్వాత ఒక బౌల్‌ని తీసుకొని కొంచెం శనగపిండిని, కొంచెం బియ్యం పిండిని, కొంచెం వామ్‌ని, వంట సోడాని, హాఫ్ స్పూన్ జీలకర్రని, రుచికి తగినంత సాల్ట్‌ని యాడ్ చేసుకొని, ఇలా వాటర్‌ని వేస్తూ బజ్జీ బ్యాటర్ లాగా కలుపుకోండి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ బజ్జీ బ్యాటర్ వచ్చేదాకా కలుపుకోండి. ఒకసారి ఈ మిర్చి బజ్జీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ ఉంచి ఆయిల్‌ని హీట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిర్చీలని బజ్జీ బ్యాటర్‌లో ముంచి ఇలా బజ్జీలను వేసుకోవటమే. బజ్జీలు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్‌కి టర్న్ చేసుకొని ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని మిర్చీలని వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఓసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.